హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అయితే ఈరోజు టాపిక్ అయితే విటమిన్స్. సో మనకి ఆర్ఆర్బి అండ్ అలాగే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం మన ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ అలాగే రైల్వేకి అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓకి సంబంధించిన కోర్సులను అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే పొందుపరచడం జరిగింది. ద బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు అనేవి చెప్పించడం జరిగింది. డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్ అండ్ అలాగే టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బేస్డ్ మీద తీసుకున్నదండి. ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి లైన్ టు లైన్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ లైన్ కూడా మన కంటెంట్లో పొందుపరచడం జరిగింది. అండ్ అలాగే మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ బిట్స్, టెస్ట్ సిరీస్ అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చెప్పించడం జరిగింది. అండ్ 1,00,000 బిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ కూడా ఉందండి, డెమో క్లాసెస్. సో మీరు అవి చూస్తే మీకే అర్థమైపోతుంది క్లాస్ ఎలా ఉంటుంది, మీకు ఎలా అర్థమవుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ చూడండి, నచ్చితేనే తీసుకోండి. అయితే రైల్వేకి అండ్ అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ విటమిన్స్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి విటమిన్స్. విటమిన్స్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో విటమిన్ నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుందండి. ఆల్రెడీ మనకి రైల్వేకి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ అలాగే ఏఎల్పి అండ్ అలాగే ఆర్పిఎఫ్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో విటమిన్కి సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే జరగబోయే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనకి విటమిన్స్ టాపిక్స్ నుంచి చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు వీడియోలో అయితే మనం దీని గురించి డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకుందాం. సో విటమిన్ అంటే ఏంటి, విటమిన్లో రకాలు ఏంటి, విటమిన్ వలన వచ్చే వ్యాధులు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో మీకు ఇది చాలా అర్థమయ్యేలా నీట్గా నేను చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో నెక్స్ట్ విటమిన్ B3. సో విటమిన్ B3 యొక్క స్ట్రక్చర్ అనేది ఇది. సో దీన్ని ఏమంటారండి? నియాసిన్ అండ్ అలాగే నికోటిక్ యాసిడ్ అంటారు. సో విటమిన్ B3 ఏంటంటారండి? నికోటిక్ యాసిడ్ అండ్ అలాగే నియాసిన్ అంటారండి, ఓకేనా? అయితే దీంట్లో వాడుక పేర్లు, సో ఇందులో వాడుక పేర్లు కూడా ఉన్నాయండి. యాంటీ పెల్లాగ్రా విటమిన్ అండ్ అలాగే 4D విటమిన్ అండ్ అలాగే సుస్థిర విటమిన్. సో B3 విటమిన్ కి చాలా పేర్లు ఉన్నాయి. ఏంటండి? యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్ అండ్ అలాగే సుస్థిర విటమిన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఎన్డీపీ, ఏడీపీ సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. సో ఎన్డీపీ, ఏడీపీ సంయోగాల్లో కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. అయితే ఈ విటమిన్లు ఆక్సీకరణం లేదా ఉష్ణం తేలిగ్గా నాశనం చేయలేవు. సో ఇవి విటమిన్ ఆక్సీకరణం చేసిన, ఉష్ణంతో ఇది చేసిన అసలు నాశనం అవ్వమండి, అసలు ఏం జరగదు వాటికి. అయితే దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటమ్మా B3 వల్ల?
పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఫోటోలో ఎలా ఉందో, ఇది పెల్లాగ్రా. పెల్లాగ్రా వస్తే ఇలా అవుతుంది అనమాట. ఓకేనా? అయితే చర్మం గరుకుగా తయారయ్యి పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అంటారు. చర్మం రెడ్గా అయిపోయి పొలుసులుగా పై పొరలన్నీ ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ లభ్యమయ్యే పదార్థాలు. ఏ పదార్థాల నుండి దీన్ని తీసుకోగలమండి? ముల్లంగి, బఠానీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశనగ. ఈ ఫుడ్ ద్వారా అయితే మనం B3 అనేది, నియాసిన్ అనేది గ్రహించగలం. ఓకేనా? సో నెక్స్ట్ విటమిన్ వచ్చేసి B5 విటమిన్ అనేది రసాయన నామం ఫాంటోథెనిక్ యాసిడ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, విటమిన్ 5 రసాయన నామం ఏంటండి? ఫాంటోథెనిక్ యాసిడ్. సో ఫాంటోథెనిక్ యాసిడ్ వచ్చేసి ప్రకృతిలో విరివిరిగా లభించడం వల్ల, సో ప్రకృతిలో ఈజీగా దొరికేస్తుంది. సో దీనివల్ల దీన్ని ఏమంటారండి? సర్వ విస్తృత్ విటమిన్ అంటారు. సో దీనివల్ల దీన్ని సర్వ విస్తృత్ విటమిన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే గ్రీకు భాషలో ఫాంటోథస్ అంటే ప్రతి చోట అని అర్థం. సో ఫాంటోథస్ అంటే ప్రతి చోట దొరికేది అని గ్రీకు భాష ఫాంటోథిస్ నుండి వచ్చిన పదం ఇది. అయితే దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటండి అంటే పెరుగుదల మందగించడం. సో పెరుగుదలలో మందగం అంటే మనం పెద్దవాళ్ళం అవుతున్నా పొడవు అనేది చిన్నపిల్లల్లాగే ఉండిపోవడం, అండ్ అలాగే వెంట్రుకలు రాలడం. సో ఇది చాలా మందిలో ఉందండి, మధ్యన ప్రతి ఉమెన్ ఫేస్ చేస్తుంది. వెంట్రుకలు అనేది రాలిపోవడం, అండ్ అలాగే బాలమెరుపు. సో బాలమెరుపు అంటే మీకు తెలుసు కదండి, ఆల్రెడీ చిన్న పిల్లల్లో కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. అది దేని లోపం వల్ల అండి? B5 లోపం వల్ల జరుగుతుంది. అయితే ఆర్థరైటిస్, బర్నింగ్ ఫీట్. సో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? కీళ్ళవాతాన్ని. సో కీళ్ళ నొప్పి ఉంటుంది కదండి, కీళ్ళవాత. సో కీళ్ళవాతాన్నే ఆర్థరైటిస్ అని అంటారు. అయితే బర్నింగ్ ఫీట్ అంటే ఏంటండి? అరికాలల్లో, అరిచేతుల్లో మంట పుట్టడాన్ని. చూడండి ఇక్కడ అరకాలల్లో, అరిచేతుల్లో మంట పుట్టడాన్నే బర్నింగ్ ఫీట్ అని అంటారు. ఓకేనా? సో లభ్యమయ్యే పదార్థాలు. సో లభ్యమయ్యే పదార్థాలు ఏంటంటే కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలకడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఫాంటోథెనిక్ ఆమ్లం లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ విటమిన్ B6 స్ట్రక్చర్ ఇది. సో విటమిన్ B6 ని పైరిడాక్సిన్ అంటారండి. విటమిన్ B6 ని ఏమంటారు? పైరిడాక్సిన్ అంటారు. అయితే దీని వాడుక నామం ఏంటండి? యాంటీ అనీమియా. సో దీని వాడుక నామం ఏంటండి? యాంటీ అనీమియా. అయితే ఇది ఎందులో తోడ్పడుతుందండి? ఇది దేనికి అవసరం అంటే అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, అండ్ అలాగే జీర్ణక్రియలో B6 విటమిన్ క్రియాశీలకంగా పనిచేస్తుంది. సో విటమిన్ B6 ఏం పనిచేస్తుంది? అమైనో యాసిడ్స్ ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది, జీర్ణక్రియలో తోడ్పడుతుందండి. ఇది కీలకమైన పాత్రని వహిస్తుంది. అయితే ప్రతిరక్షకాలు హిమోగ్లోబిన్ల ఉత్పత్తిలో కూడా పాల్గొంటుందండి. ప్రతిరక్షకాలు అండ్ హిమోగ్లోబిన్ల తయారీలో కూడా ఇది ఉత్పత్తిలో కూడా పాల్గొంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు. సో పైరిడాక్సిన్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటండి అంటే అజీర్తి. సో మనకి జీర్ణం సరిగ్గా జరగకపోవడం వల్ల జీర్ణ కడుపులో నొప్పి వస్తుందండి, అజీర్తి. సో ఇక్కడ చూడండి ఫోటో. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ రక్తహీనత వస్తుంది, ఫిట్స్ వచ్చేస్తుందండి. చాలా మంది ఇది కూడా ఫేస్ చేస్తున్నారు. ఫిట్స్ వస్తే ఎంత ప్రమాదకరం తెలుసు కదా మీకు. అండ్ అలాగే కోపం ఎక్కువగా రావడం, ఎనీమియా, ముఖం మీద మొటిమలు, చర్మ వ్యాధులు అన్నీ పైరిడాక్సిన్ వల్ల వస్తుంది. అయితే ఇవి దేని నుంచి లభిస్తుందంటే లభించే పదార్థాలు గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డు సొన. సో వీటిలో అయితే పైరిడాక్సిన్ లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ విటమిన్ B7. సో విటమిన్ B7 స్ట్రక్చర్ ఇది.
సో విటమిన్ B7 ని ఏమంటారంటే బయోటిన్ అంటారు. ఏమంటారండి విటమిన్ B7 ని? బయోటిన్ అంటారు. అయితే దీన్నే విటమిన్ H అని కూడా అంటారు. విటమిన్ ఏ బయోటిన్ అంటారు అండ్ అలాగే విటమిన్ H అని కూడా అనడం జరుగుతుంది. అయితే సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది. సో 1939లో ఈ విటమిన్ ని కనిపెట్టారు. సో విటమిన్ B7లో ఏముంటుందండి అంటే సల్ఫర్ మూలకం ఉంటుందండి. 1939లో B7 బయోటిన్ అయితే కనుగొనడం జరిగింది. అయితే అమైనో యాసిడ్స్ అండ్ అలాగే కొవ్వు ఆమ్లాల జీవక్రియలో తోడ్పడుతుంది. అమైనో యాసిడ్స్ అండ్ అలాగే కొవ్వుల ఆమ్లాల జీవక్రియల్లో తోడ్పడుతుంది. ఇది జీవక్రియల్లో ముఖ్యమైన పాత్ర వహించడం జరుగుతుంది. అయితే పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ B7 కోల్పోతుంది. సో చాలా మంది అండ్ అలాగే మన రైల్వేకి అండ్ అలాగే స్పోర్ట్స్కి అందరూ ఏం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అది ఏం చేస్తారంటే పచ్చిగుడ్డు తాగితే బలం ఎక్కువ వస్తుందని పచ్చిగుడ్లు తినేస్తారు, తాగేస్తారు. సో అస్సలు అలా చేయకూడదండి అస్సలు. ఎందుకంటే అందులో ఉండే ఎవిడెన్ అనే పదం ఏంటంటే ఎవిడెన్ అనే పదార్థం బయోటిన్ అనే పదార్థంతో కలిసి బయోటిన్ మన శరీరంలో పనిచేయకుండా చేసేస్తుందండి. ఇది ఏంటంటే పోషకాహార నిరోధకంగా పనిచేస్తుంది. ఎవిడెన్ అనేది పోషకాహార నిరోధకంగా పనిచేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే బయోటిన్ దాని పని చేయడం మానేస్తుంది అనమాట. అంటే అవ్వదు, దీంతో కలిసి అది పని చేయకుండా చేసేస్తుంది అనమాట. అందుకే మనం పచ్చిగుడ్డుని అలా తీసుకోకూడదు, ఉడకబెట్టి కానీ వండుకొని కానీ తినాలి. అండ్ అలాగే దీంతో పాటు ట్రిప్సిన్ ఎంజైమ్ పని కూడా నిర్వర్తించడానికి ఇది పచ్చిగుడ్డు తినేస్తే చేయదండి. బయోటిన్తో కలిసి ట్రిప్సిన్ ఎంజైమ్ పని కూడా పనిచేయనివ్వదు. సో అందుకనే పచ్చిగుడ్డు తీసుకోకూడదు, ఉడకబెట్టిన గుడ్డు కానీ వండిన గుడ్డు కానీ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే కండరాల నొప్పులు అండ్ అలాగే అలసట, నాడీ మండలంలో తేడాలు అండ్ అలాగే మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమైపోవడం, ఆకలి మందగించడం వంటివి జరుగుతుంది. చూడండి, ఆకలి అనేది అస్సలు మందగించేస్తుంది. అండ్ అలాగే కొవ్వు అనేది పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్. ఓకేనా? సో నెక్స్ట్ ఇది లభించే పదార్థాలు ఏంటంటే చేపలు, మాంసం, సోయా చిక్కుడు, టమాటో, మూత్రపిండం, గింజలు, కాయగూరల్లో ఇది బాగా లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ విటమిన్ B11. సో విటమిన్ B11 ని ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలాసిస్ అంటారండి. దీన్నే ఫోలిక్, ఇది చాలా చాలా అవసరం అండి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి. అయితే ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది. చూడండి ఇక్కడ స్పినాక్ పత్రాల నుంచి అయితే ఫోలిక్ యాసిడ్ అనేది తయారవుతుంది, అయితే లభ్యమవుతుంది. ఫోలియం అంటే ఏంటండి? పత్రం అని అర్థం. సో ఫోలియం అంటే ఏంటి? పత్రం అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ కోలిన్ సిరైన్ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. కోలిన్ సిరైన్ల సంశ్లేషణలోను అండ్ అలాగే న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణలోను ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు. సో మనకి రక్తహీనత జరుగుతుంది అండ్ అలాగే మానసికంగా వచ్చే వ్యాధులు వస్తాయి అండ్ అలాగే అతిసారం, మనకి మల విసర్జన అనేది తరచుగా డయేరియాలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇవి లభించే పదార్థాలు. సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందండి? మొక్కజొన్న. సో మొక్కజొన్న నుండి వస్తుంది. గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు అండ్ అలాగే ధాన్యాలు, ఫలాలు, పాలు అండ్ అలాగే మాంసం, కాలేయం నుంచి ఎక్కువగా మనకి ఫోలిక్ యాసిడ్ అని వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ B12.
విటమిన్ B12 అంటే ఏంటండి అంటే సయానికోబాలమిన్. సో దీనికే కోబాలమిన్ అని కూడా అంటండి. చూడండి, దీన్నే కోబాలమిన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే దీన్ని ఇంకా ఏమంటారండి, యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా అని కూడా అంటారండి. చూడండి, B12 కి ఎన్ని పేర్లు ఉన్నాయి, సయానికోబాలమిన్, కోబాలమిన్, యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా విటమిన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇది నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది ఏ కలర్ లో ఉంటుందండి, B12 నీలం రంగులో ఉంటుంది. ఇది దేన్ని కలిగి ఉంటుంది అంటే కోబాల్ట్ మూలకాన్ని కలిగి ఉంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్, ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అయితే మనకి దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఫెర్నీషియస్ ఎనీమియా అండ్ అలాగే మైక్రోసైటిక్ ఎనీమియా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వెయిట్ లాస్ అవుతున్నారు అండ్ అలాగే చేతులకి కాళ్ళు వీక్నెస్ వచ్చేస్తుంది అండ్ అలాగే హార్ట్ బీట్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అండ్ అలాగే టిగ్లింగ్ స్కిన్ అనేవి వస్తాయండి. అండ్ అలాగే మైక్రోసైటిక్ అనేమియా కూడా రావడం జరుగుతుంది. అయితే బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత వస్తుందండి. బాలింతల్లో పాలు పసివాడు తాగడానికి రావాలి కదండి. సో అది ఎక్కువగా రాకుండా ఈ B12 లేకపోతే పాల ఉత్పత్తి తగ్గిపోతుందండి. ఓకేనా. అండ్ అలాగే తీవ్రమైన రక్తహీనత కూడా దీనివల్ల వస్తుంది. ఓకేనా. సో ఇది లభించే పదార్థాలు ఏంటంటే చికెన్, కోడి మాంసం అండ్ అలాగే పాలు, గుడ్డు, కాలేయంలో అయితే ఇది ఎక్కువగా లభించడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇవన్నీ మీరు బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ ఇయర్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో అందుకే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ నుండి అసలు క్వశ్చన్ రాకుండా ఏ పేపర్ ఉండదు. అండ్ అలాగే విటమిన్ సి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆస్కార్బిక్ యాసిడ్. సో దీన్ని ఏమంటారండి, ఆస్కార్బిక్ యాసిడ్. అయితే దీని వాడుక నామం ఏంటండి, యాంటీ స్కర్వీ విటమిన్. ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ అలాగే యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. సో విటమిన్ సి మన బాడీకి ఏ విధంగా సహాయపడుతుందండి, అసలు దాని పని ఏంటండి అంటే గాయాలు త్వరగా మానడానికి. సో మనకి ఏమైనా దెబ్బలు తగులుతాయి కదండి, అవి అలా ఉండిపోతాయా, ఉండవు కదా, జీవితాంతం ఉండిపోవు కదా, ఆ వలి డే బై డే మానిపోతుంది కదా, అది దేని వల్ల, విటమిన్ సి వల్ల. అండ్ అలాగే రోగనిరోధక శక్తి పెరుగుదలకు. సో మనకి ఏమైనా జ్వరం వస్తే రోగనిరోధక శక్తి మనకి ఉంటూనే మనకి తొందరగా జ్వరం అనేది తగ్గుతుంది. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్, మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఏదైనా యాక్సిడెంటియల్ పనులు జరిగినప్పుడు కానీ, ఎముకలు విరిగిపోయినప్పుడు, ఎముకలు విరిగిపోయినట్టు ఉండిపోతుందా, అది హీల్ అవుతుంది, అది మళ్ళీ ఇదవుతుంది కదండి, విరిగిన ఎముకలు మళ్ళీ నార్మల్గా అవుతాయి కదా. ఓకేనా. నెక్స్ట్, కణాంతరాల్లో కొల్లాజన్ ఏర్పడడానికి దోహదపడుతుంది. సో కణాంతరం లోపల కొల్లాజన్ ఏర్పడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే దంతాలలో డెంటిన్ ఏర్పడడానికి కూడా దోహదం చేస్తుంది. సో మన టీత్ తెలుసు కదండి, మన ప్రతి పంటి పైన ఒక లేయర్ ఉంటుంది డెంటిన్. సో అది ఏర్పడుతుంది దీనివల్లనే. సో నెక్స్ట్, దీని లోపం వల్ల రక్తనాళాలు పెలుసుగా అవుతాయి, చిగుళ్ళు చిట్లి రక్తస్రావం వస్తుంది. చూడండి, ఈ పిక్చర్లో కనిపిస్తుంది మనకి చిగుళ్ళు తెలుసు కదండి మీకు, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది, దేనివల్ల, విటమిన్ సి లోపం వల్ల. అయితే దీనివల్ల స్కర్వీ అండ్ అలాగే సెయిలర్స్ డిసీజ్ అని కూడా అంటారు, దాన్నే స్కర్వీ అని. చూడండి ఇక్కడ ఫోటో ఇచ్చారు, స్కర్వీ, దీనివల్ల విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. సో అయితే లభించే పదార్థాలు ఏంటమ్మా, సిట్రస్ జాతి ఫలాలు, జాంకాయలు, టొమాటో అండ్ ఆకుకూరలు. సో వీటిలో అయితే విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ విటమిన్ డి. సో విటమిన్ డి యొక్క రసాయనిక నామం
కాల్సిఫెరాల్. సో విటమిన్ డినే కాల్సిఫెరాల్ అని కూడా అంటారు. అయితే దీనికి ఇంకో పేర్లు ఉన్నాయండి. సో ఇది సన్షైన్ విటమిన్ అండ్ అలాగే ఫ్రీ విటమిన్ అండ్ అలాగే హార్మోన్ లాంటి విటమిన్ అండ్ అలాగే యాంటీ రికెటింగ్ విటమిన్ అని కూడా అంటారు. అయితే అన్నవాహిక నుంచి కాల్షియం ఫాస్ఫరస్ లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి గట్టిపడడానికి తోడ్పడుతుంది. సో మనకి ఈ కాల్షిఫెరాల్ వల్ల లాభం ఏంటండి అంటే మనకి ఇది ఏం చేస్తుంది అంటే కాల్షియం ఫాస్ఫరస్ లను ఎక్కువగా గ్రహించి మనకి ఎముకలు గట్టిగా ఉండడానికి తోడ్పడుతుందండి. అయితే సూర్యరశ్ములు యూవీ కిరణాల ద్వారా చర్మం కింద కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుందండి. సో సూర్యరశ్మి వల్ల, అందుకే దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుందండి. రికెట్స్ వ్యాధి అండ్ అలాగే పక్షి లాంటి ఛాతీ, రికెటిక్ రోజరీ అనే వ్యాధులు రావడం జరుగుతుంది చిన్నపిల్లల్లో. చూడండి, దీన్ని ఏమంటారంటే పెద్దవారిలో అయితే ఆస్టియోమలేషియా అండ్ అలాగే ఆస్టియోఫోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. అండ్ అలాగే దొడ్డి కాళ్ళు, ముట్టి కాళ్ళు ఏర్పడడాన్ని రికెట్స్ అంటారు. ఇక్కడ చూడండి, దొడ్డి కాళ్ళు, ముట్టి కాళ్ళు, కాళ్ళు లోపలికి ఉండేది మళ్ళీ అలాగే బయటకి ఇలాగా ఉంటాయి కదండి. ఇప్పుడు కాళ్ళు ఇలాగ ఉన్నాయి, ఈ విధంగా ఉంటాయి అండ్ అలాగే ఈ విధంగా కూడా ఉంటాయి. దీన్నే దొడ్డి కాళ్ళు, ముట్టి కాళ్ళు అంటారు. అయితే ప్రక్కటెముకల్లో బొడిపెలు ఏర్పడడాన్ని రాకెటిక్ రోజరీ అంటారు. రాకెటిక్ రోజరీ అంటే ఏంటంటే ప్రక్కటెముకల్లో బుడపలు ఏర్పడతాయి, పక్కటెముకల్లో బుడపలు ఏర్పడడాన్ని రాకెటిక్ రోజరీ అని అంటారు. అలాగే నెక్స్ట్ ప్రక్కటెముకల్లో లభించే పదార్థాలు ఏంటంటే సూర్యరశ్మి. సో మనకి నేచురల్గా అండి, దీనికి మనం ఏం తీసుకోకర్లేదు, కొనక్కర్లేదు, నేచురల్ ప్రోడక్ట్. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి వస్తుంది. కార్డ్, షార్క్ చేపల కాలేయ నూనె అండ్ అలాగే పాలు, క్యాబేజీ, గుడ్డు పచ్చసొనలో ఇది ఎక్కువగా లభిస్తుంది. అయితే ప్రపంచంలో 80% డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారండి. చూసారా, ప్రపంచంలో ఇక్కడ చూడండి, ప్రపంచంలో 80% మంది ఈ డి విటమిన్తో బాధపడుతున్నారు. సో విటమిన్ డి అనేది మన బాడీకి ఎంత అవసరమో మీకు అర్థమవుతుందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది అనేది పేర్కొన్నదండి. ఏంటి, ప్రపంచంలో 80% మంది ఈ విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని. ఓకేనా? సో నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఏ ఏంటంటారండి? టోకోఫెరాల్. విటమిన్ ఈని ఏమంటారు? టోకోఫెరాల్. దీనికి ఇంకా బోల్డ్ నామాలు ఉన్నాయండి, వేరే పేర్లు కూడా ఉన్నాయండి. బ్యూటీ విటమిన్, దీన్ని ఏమంటారండి? బ్యూటీ విటమిన్ అంటారు. అండ్ అలాగే యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. అండ్ అలాగే త్వచాల నిర్మాణానికి యాంటీ ఆక్సిడెంట్గా కొటోజెనిసిస్, లైపోజెనిసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు అండ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడతలు రాకుండా ఉండడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. సో ఈ విటమిన్ వల్ల మనకి వచ్చే లాభాలేంటి, అసలు ఏం పని చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి మన బాడీకి, యాంటీ ఆక్సిడెంట్గా. కొటోజెనిసిస్ అండ్ అలాగే లైసోజెనిసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు తోడ్పడుతుంది. అండ్ అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన చర్మంపై ముడతలు రాకుండా ఉండడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. అయితే నెక్స్ట్ దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే కండరాల క్షీణత అండ్ అలాగే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవ్వడం. సో ఇలాంటివి జరుగుతుంది, కండరాల క్షీణత అండ్ అలాగే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంది. సో పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో ఋతుస్రావం, గర్భస్రావం జరుగుతుందండి. సో పురుషుల్లో మీకు తెలుసు కదండి, అపాయింటెంట్ అంటారు కదా, సో అలా ఉంటుంది. స్త్రీలలో అయితే పిల్లలు పుట్టకుండా ఉండడం ఇలాంటివి జరుగుతాయి. సో మేల్ అండ్ ఫీమేల్లో. అయితే లభించే పదార్థాలు సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలకడ దుంపలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, నూనె, ఫలాలు లాంటివి. ఇక్కడ వీటి నుండి విటమిన్ ఈ అనేది లభిస్తుంది మంచిగా. సో నెక్స్ట్ విటమిన్ కే.
విటమిన్ కే దీన్ని నాఫ్తోక్వినోన్ లేదా ఫిలోక్వినిన్ అంటారండి. అయితే వాడుక నామాలు కూడా ఉన్నాయండి. దీనికి ఏమంటారు? రక్త స్కందన విటమిన్, అలాగే రక్తస్రావక నిరోధక విటమిన్, కోయాగ్యులేషన్ విటమిన్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. అయితే ప్రోథ్రాంబిన్ ఏర్పరచడంలో ఉపయోగపడుతుందండి. ప్రోథ్రాంబిన్ అంటే ఏంటండి అసలు అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుంది కదండి, అది అలా కారుతూనే ఉంటే మన బాడీలో రక్తం అంతా అయిపోతుంది. సో దానికోసం మన బాడీలో ఒక మెకానిజం జరుగుతుందండి. అది ఏంటంటే సో తగిలిన దెబ్బల దగ్గర ప్రోథ్రాంబిన్ రిలీజ్ అయ్యి రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి రక్తం ఫ్లో అనేది ఆగిపోతుంది, రక్తం కారడం అనేది ఆగిపోతుంది అనమాట. సో దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం అండ్ పిల్లల్లో పచ్చకామర్లు. సో ఇప్పుడు విటమిన్ కే లేకపోతే మనకి దెబ్బలు తగినప్పుడు రక్తం అలాగే పోతుంది కదండి, మరి అది రక్తం గడ్డ కట్టకపోతే అలా పోతుంది కదా. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది. సో ఇది అండ్ అలాగే చిన్నపిల్లల్లో అయితే పచ్చకామర్ల వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ విటమిన్ కేని కనుక్కున్న వారు ఎవరండి? డైసీడమ్. సో విటమిన్ కేని ఎవరు కనుగొన్నారండి? డైసీడమ్. అయితే లభించే పదార్థాలు కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ ఎగ్స్ అండ్ అలాగే ఆవు పాలు, ఆకుకూరలు, టొమాటో ద్వారా ఇది లభిస్తుంది. అయితే ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందుకు తల్లికి విటమిన్స్ ఇస్తారండి. సో ఆపరేషన్ చేయడానికి ముందు ఇస్తారండి, ఎందుకంటే రక్తం ఎక్కువగా వ్యర్థం అయిపోకుండా బయటికి పోకుండా ఉండడానికి అండ్ అలాగే ప్రసవానికి కూడా ఎక్కువగా బ్లడ్ పోవడం జరుగుతుంది కదండి. సో దానివల్ల విటమిన్ కే అనేది ముందు ఇస్తారండి. ఓకేనా. సో నెక్స్ట్ శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. సో విటమిన్లు శరీరంలో ఎక్కువైపోయినా కూడా నష్టమేనండి, విటమిన్లు తక్కువైనా డిసీజెస్ వస్తాయి, ఎక్కువైనా ప్రాబ్లమే. సో విటమిన్స్ ఏదైనా సరేనండి, ఎంజైమ్స్ అవని ఏదవని స్రవించే స్రావాలవని ఏదైనా సరే ఉండే స్థితిలోనే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు, అంతకు తగ్గి కూడా ఉండకూడదు. అయితే విటమిన్లు ఎక్కువైన స్థితిని అతి విటమినీయ స్థితి అంటారు. సో విటమిన్లు ఎక్కువ స్థితిలో ఉన్నాయి ఏమంటారండి? అతి విటమినీయ స్థితి అంటారు, అతి విటమినీయ స్థితి అంటారు. అయితే సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. సో సి విటమిన్ ఎక్కువైపోయింది అనుకోండి, చూడండి గౌట్ వ్యాధి వస్తుందండి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడిపోతాయి అంట. సో కిడ్నీస్ లో స్టోన్స్ వచ్చేస్తాయి కదా అది. అయితే డి విటమిన్ ఎక్కువైతే మృదు కణజాలం అస్థీకరణ చెందుతుందండి. సో డి విటమిన్ ఎక్కువైతే మనకి కణజాలం అనేది మృదు కణజాలం అస్థీకరణ చెందుతుంది. సో విటమిన్స్ ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదు, మన శరీరంకి ఎంత ఉండాలో అంత ఇన్బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఓకే గాయ్స్, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ విటమిన్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది మస్ట్ అండ్ షుడ్గా దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ని వ్యక్తపరచండి. అయితే మన ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఎన్టీపీసీ అండ్ అలాగే జనరల్ సైన్స్ కోర్సులు అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే కోర్సులు చూడండి, డెమో క్లాసెస్ ఉన్నాయి, ద బెస్ట్ కోర్సు తీసుకుంటే మీకే అర్థమైపోతుంది. అండ్ అలాగే త్వరలో మనం లైవ్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్తో మీ ముందు ఉంటాను. సో మీరు అందరూ లైవ్లో జాయిన్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి బిట్స్. అండ్ అలాగే మన యాప్లో అయితే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కూడా మేము అందులో పెడుతున్నాం అండ్ అలాగే మెటీరియల్ ఆల్సో. సో అందరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. Thank you guys.